శ్రీ హరి ఓం శ్రీ గురుభ్యో నమ. అనయంబుం తన మానసంబున అవిద్యల్ ముఖ్యతత్వంబుగాగని గౌరీషు తిరస్కరించిన యసత్కర్మాత్ము ఈ దక్షునిన్ అనువర్తించిన వారు సంసరణ కర్మారంభులై నిచ్చలున్ జననం బంధుచు చచ్చుచున్ మరలనో జంబుట్టుచున్ వత్తిల్లున్. అదియుంగాక ఈ హరద్వేషులైన ద్విజులు అర్ధవాద బహుళంబులైన వేదవాక్యంబుల వలన మధుగంధ సమంబైన చిత్తక్షోభంబు చేత విమోహిత మనస్కులై కర్మాసక్తులగుదురు. మరియు భక్ష్యాభక్ష విచారశూన్యులై దేహాది పోషణంబు కొరకు ధరింపబడిన విద్యాతపోవ్రతంబులు గలవారలై ధన దేహేంద్రియంబులయందు ప్రీతిం పొంది యాచకులై విహరింతురని నందికేశ్వరుండు బ్రాహ్మణ జనంబులు శపయించిన వచనంబులు విని భృగుముని మరల శపయింపంబు నీట్లనియే. వసుధ నెవ్వారు దుర్జటి వతులు వారు వారి కనుకూలు రఘుదెవ్వారు వారు అట్టి సచ్చాస్త్ర పరిపంధులైన వారి నవని పాషండులయ్యదరని శపించే సకల వర్ణాశ్రమాచార హేతువు లోకమునకు మంగళ మార్గమును సనాతనము పూర్వ ఋషి సమ్మతము జనార్దన మూలమును నిత్యమును శుద్ధమును శివంబు ఆర్యపధానుగంబగు వేదమును విప్రగణము నిందించిన కారణమున ఏ శివదీక్షయందేని మధ్యమ పూజ్యుడై భూతపతి దైవమగుచునుండు అందుమీరలు భస్మ జటాస్థిధారణములు తగి మూఢ బుద్ధులు నష్ట శౌచులై నశింతురు పాషండులగుచునను సుశాపమునరించెన ద్విజ సత్తముండు. ఇట్లు అన్యోన్యంబును శాపంబునంబొందియు భగవదనుగ్రహంబు వారలడౌటం చేసి నాశంబునందరై అట్టి ఎడ విమనస్కుండగు అనుచర సమేతుండై భవుండు శనియే అంత. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఓ విదురా, నందీశ్వరుడు పెట్టినటువంటి శాపాన్ని విన్నటువంటి మహానుభావుడైనటువంటి భృగు మహర్షికి కోపం వచ్చి ఆ నందీశ్వరుడిని మీద కోపంతో శివ అనువర్తులైనటువంటి వాళ్ళు నష్ట శౌచులవుదురుగాక, తర్వాత ఏం తినకూడదు ఏం తినాలో అనేటువంటి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి వాళ్ళు నష్ట శౌచులైపోగాక, అదేవిధంగా వాళ్ళు జడలు ధరించి ఎముకలు ధరించి విభూతి పూసుకుంటూ ఏ విధమైనటువంటి శుభ్రము లేకుండా ఉంటూ, తర్వాత కళ్ళు, తర్వాత సారా, వీటినే నైవేద్యాలుగా స్వీకరిస్తూ ఆ మత్తులో ఉంటూ ఆ శివుడి యొక్క ధ్యానం చేస్తూ దిగంబరంగాను ఒంటి మీద గుడ్డ ఉండి లేనట్టుగాను ప్రవర్తిస్తూ ఉండుగాక అని చెప్పి ఆయన ఇంకా ఏమన్నాడంటే, సకల వర్ణాశ్రమాచార హేతువు లోకమునకు మంగళ మార్గమును సనాతనము, సనాతన ధర్మమైనటువంటిది అది పూర్వ ఋషి సమ్మతము జనార్దన మూలము, అది జనార్దనుడే వేదస్వరూపమైనటువంటి సనాతన ధర్మమైనటువంటి పూర్వ ఋషుడు సమ్మితమైనటువంటి నిత్యమును శుద్ధమును శివంబు ఆర్యపధానుగంబగు వేదమును విప్రగణము నిందించిన కారణమున. ఓ నందీశ్వర, నీవు జనార్దనుడికి మూలమైనటువంటిది, నిత్యమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, శివమైనటువంటిది, అంటే మంగళకరమైనటువంటిది, పూర్వ ఋషులందరూ కూడా వేదాన్ని అనుసరిస్తూ వేద విధానాన్నింటినీ పాటిస్తూ ఉండేటువంటిది. తర్వాత ఆర్యపధానుగమము, ఆర్యులు అంటే పూజింపదగినటువంటి వాళ్ళు, విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఋషులు మునులు, వీళ్ళందరూ కూడా ఏ వేద మార్గాన్నైతే ఆ వేద మార్గాన్ని పాటించేటువంటి విప్రగణం అంతటినీ కూడా నిందించిన కారణమున నువ్వు నిందించావు వాళ్ళందరినీ. అంటే వాళ్ళకి అహంకారం వస్తుంది, తర్వాత వాళ్ళు రకరకాలైనటువంటి భావాలతో నిండిపోయి ఉంటారు, తరువాత నేను అనేటువంటి భావంతో అజ్ఞానంతో ఉండారు, ఇలాగ అయిపోవాలి, యాచక వృత్తిలో ఉండాలని నానా రకాలైనటువంటి శాపాలు పెట్టావుగా బ్రాహ్మణులందరికీను. అందువల్ల అలాగ వేదాన్ని అధ్యయనం చేసి వేదాన్ని ఫాలో అవుతూ వేదానికి సంబంధించినటువంటి మార్గానువర్తులైనటువంటి బ్రాహ్మణ సమాజాన్ని నువ్వు నిందించిన కారణంగా మీరు చేసేటువంటి శివుడు మహాత్ముడైనా సరే మీరు చేసేటువంటి ఆ పూజా
విధానాల్లో కానీ వాటిల్లో కానీ అశౌచం వచ్చుగాక, శుభ్ర అస్థి భూతి ఇవన్నీ కూడా ధరిస్తూ ఉండేటువంటి విధానంగా ఉండుగాక, తరువాత వేదధర్మాన్ని నిందించేటువంటి పాఖండులుగా అవుగాక అని ఆ ద్విజసత్తముండు అయినటువంటి భృగు మహర్షి శాపం పెట్టాడయ్యా అని చెప్పిన తరువాత మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు అని చెప్పి చతుర్థ స్కంధం 2వ అధ్యాయంలో 33, 34, 30 శ్లోకాలతో మనకి 2వ అధ్యాయం పూర్తవుతుంది. అందులో మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు విదురుడితో ఈ విధంగా చెప్పాడు. తస్యైవం దదతశాపం భృగో స భగవాన్ భవః నిశ్చక్రామ తతః కించిద్విమనా ఇవ సానుగః. నిరంతరము కూడా పరమాత్మ ధ్యానంలో ఉండి ఆత్మారామ స్వరూపంలో ఉండి మహత్తరమైనటువంటి పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపంలో రమించేటువంటి ఆ శివుడు కించిత్ మన ఇవ సానుగః, కించిత్ కొంచెంగా విమనాహ ఇవ, విమనాహ వికలమైనటువంటి మన, విమన అంటే మనస్సు, మన అంటే మనస్సు, వికలమైంది. అటు ఎందువల్ల కించిత్ కొంచెం వికలమైంది ఆయనకి ఆ మనస్సు. ఇవ సానుగః వెంటనే ఆ శివుడు ఇవ ఆ వికలమైనటువంటి మనస్సుతో సా అనుగః తనతో పాటు వచ్చినటువంటి గణాలు వాళ్ళు ఉన్నారుగా వాళ్ళందరితోనూ కూడా తతః నిశ్చక్రామ అక్కడి నుంచి వెళ్ళిపోయాడయ్యా. స్వామి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే తస్య ఆ భృగోహో ఆ భృగు మహర్షి ఏవం ఈ విధంగా శాపమును ఆ భృగు మహర్షి శాపం పెడుతూ ఉండగా సహ ఆ భవః ఆ భగవంతుడైనటువంటి శివుడు కొంచెం మనసు వికలం చేసేసుకుని అక్కడి నుంచి ఆయన అనువర్లతో భృగో స భగవాన్ భవః నిశ్చక్రామ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడయ్యా. అంటే ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు, వాళ్ళ మాట విన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, మనకెందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పేసి అక్కడ జరిగినటువంటి ఆ రచ్చ, అక్కడ జరిగినటువంటి పరస్పర శాపాలు విద్వేషాలు కూడుకున్నటువంటిదంతా ఏమైపోయింది అంటే అది ఈ ప్రపంచంలోకి ఆ విధంగా దిగిపోయింది. భృగు మహర్షి పెట్టినటువంటి శాపం వల్ల ఏమైపోయింది, నాస్తికులు పెరిగిపోయారు, పాషండులు పెరిగిపోయారు, వేదం సనాతనమని, వేదం నిత్యమని, వేదం ధర్మం అని, వేదవిహితమైనటువంటి కర్మలు చేయాలి అనేటువంటి విషయాలులో నుంచి మొత్తం మానవజాతి అంతా కూడా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు సంధ్యావందనం చేస్తున్నటువంటి వాళ్ళెవరు, కులధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళెవరు, పరిపూర్ణమైనటువంటి దేవుడి మీద నమ్మకం లేకుండా మొత్తం నాస్తిక భావంతో నిండిపోయినటువంటి వాళ్ళు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, చదువుకున్న వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ తర్వాత ఊరికినే ఏదో కాలక్షేపానికి గుళ్ళు చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు, తర్వాత రకరకాలైనటువంటి కోరికల యొక్క బరువుతో వచ్చి ఏదో మొక్కుబడిగా మొక్కులు తీర్చేసుకునేటువంటి వాళ్ళు, దేహమే ఇది అని నమ్మేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వేదానికి నిందించేటువంటి వాళ్ళే. పట్టుకుని తిట్టక్కర్లేదు, వేదం యొక్క విధానాన్ని తెలుసుకోకుండా ఆ పద్ధతిని పాటించుకోకుండా ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళేమి ఎంపులు ధరించక్కర్లేదు, విభూతి రాసుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఇలాగ ఉన్నవాళ్ళు కూడా పాఖండులైపోతారు. ఈ పాఖండులు విదేశాల్లోకి వెళ్తుంటారు, అక్కడ బొట్టు కూడా బొట్టు పెట్టుకుంటే విదేశాల వాళ్ళు ఏదో అంటారేమో అని చెప్పి బొట్లు కూడా పెట్టుకోవడం మానేస్తారు, జుట్లు కట్ చేసేసుకుంటారు. ఒకటి కాదు చేయకూడనటువంటి పనులన్నీ కూడా ఈ సమాజంలోకి ఈ పరస్పర శాపాల వల్ల వచ్చేసేయి అనేటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత అప్పుడు ఓ విదురా తేపి విశ్వసృజ శత్రం సహస్రపరివత్సరాన్ సంవిధాయ మహేశ్వాసయత్రేజ్యఋషభో హరి ఆప్లుత్యావభృతం యత్ర గంగా యమునాయాన్వితా విరజేనాత్మనా సర్వే స్వం ధామ యుయుస్తతః. వీళ్ళందరూ కూడా దక్ష ప్రజాపతి యొక్క అధ్యక్షతలో జరగవలసినటువంటి యజ్ఞం సత్రయాగం కోసమని వచ్చారుగా. ఈ దేవతలు వచ్చారు, అగ్నులు వచ్చారు, మహర్షులు వచ్చారు, మునులు వచ్చారు, రకరకాలైనటువంటి ముక్కోటి దేవతాగణాలు కూడా అక్కడికి వచ్చాయి. అది బ్రహ్మాండమైనటువంటి 1000 సంవత్సరాల పాటు, కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ యజ్ఞం జరగాలి. ఆ యజ్ఞము నుంచి సమస్తమైనటువంటి జీవరాశుల పుట్టుక జరగాలి. ఆ జీవరాశులకి ఏ ఆయుష్లు ఉండాలి, వాళ్ళు ఏ
ఆకారాలు ఉండాలి, వాళ్ళకి ఏ ఏ ఆహారాలు ఉండాలి, అవి పరస్పరం ఏ విధంగా సంచరిస్తూ ఉండాలి, ఏ ఏ లోకాలు ఉండాలి, ఏ ఏ లోకాల్లో ఎవరు ఉండాలి అనేటువంటి ఈ విధానం అంతటినీ కూడా డిసైడ్ చెయ్యడానికని ఆ యజ్ఞంలో ఇంతమంది పార్టిసిపేట్ చేశారు. కాబట్టి అటువంటిది ఏదో ఆయన కోపం వచ్చేసేసి ఆయనేమో శివుణ్ణి తిట్టేసేసి ఆయన వెళ్ళిపోయాడు, అది చూసి నందీశ్వరుడు చెప్పించాడు, భృగు మహర్షి ఈ విధంగా చెప్పించాడు. అంటే కొంతకాలం పాటు కొంత టైము ఈ గొడవ జరిగిపోయింది. కానీ యజ్ఞం మాత్రం మారకూడదుగా, అది పరమాత్మ యొక్క సంకల్పం కాబట్టి తే అపి అది విశ్వసృజసత్రం. విశ్వసృజసత్రం, సత్రం అంటే సత్రయాగం అన్నమాట. అంటే అదంతా కూడా డిస్కస్ చేసి అమలుపరిచి ఆ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయడం అనేటువంటి అది ఏమిటది? విశ్వసృజసత్రం. ఈ విశ్వాన్ని సృష్టించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి యజ్ఞములు. యజ్ఞాలంటే మామూలుగా మనం అనుకునేటువంటివి కాదండి. ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా ప్లాన్ అవుట్ చేసి దానికి కావలసినటువంటి మెటీరియల్ అంతని చేసి ఈ మహర్షులకి, ఈ ప్రజాపతులకి, మనువులకి, వీళ్ళందరికీ అప్పచెప్పి, ఆ దేవతలకు అప్పచెప్పి ఇదంతా కూడా క్రియేట్ చేయవలసినటువంటిది విశ్వసృజ. ఈ విశ్వాన్ని సృష్టించేటువంటి సత్రం, ఆ యాగం సహస్ర పరివత్సరాం, 1000 సంవత్సరాలు, పరివత్సరాం 1000 సంవత్సరాల పాటు ఆ యాగం సత్రం సంవిధాయ, ఆ యాగాన్ని అటు దక్షపుడు వెళ్ళిపోయాడు, ఇటు శివుడు వెళ్ళిపోయేటప్పటికీ అప్పుడు మిగతా మహర్షులు ఉన్నారుగా, అప్పుడు బ్రహ్మగారు ఉన్నారు, విష్ణువు ఉన్నాడు, మిగతా దేవతలు ఉన్నారు. అయ్యో ఈ గొడవ అయితే అయింది, కమాన్ ఎలాగా మన అందరం ఇక్కడికి వచ్చాం కాబట్టి లెట్ us ఫినిష్ దిస్ యజ్ఞం అనేటి సత్రం సంవిధాయ, చక్కగా యజ్ఞాన్ని యత్ర చేయడం ప్రారంభించారయ్యా. యత్ర, ఆ సత్రయాగంలో ఋషభ, సర్వశ్రేష్ఠుడైనటువంటి హరి, శ్రీహరి యుజ్య ఆరాధించబడును. ఆ శ్రీహరి ఉన్నాడుగా అక్కడ. అందుకే యజ్ఞభృగ్ యజ్ఞాంతర్గత యజ్ఞకృత్యం అన్నమన్నాదయవచాని పరిపూర్ణమైనటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీహరి అక్కడ ఉన్నాడుగా, ఆయన వెళ్ళిపోలేదుగా. కాబట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన్నే యజ్ఞస్వరూపుడి కింద భావిస్తూ, అంటే ఋషభుడు అంటే అందరిలోనూ పరమశ్రేష్ఠుడైనటువంటి వాడు, పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ హరి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన యొక్క సమ్ముఖంలో ఆయన్నే అక్కడ అధ్యక్షుడి కింద చేస్తూ ఉండేటువంటి ఆ యజ్ఞాన్ని వాళ్ళు ఏదో మొత్తానికి ఆ యజ్ఞాన్ని ఫినిష్ చేశారయ్యా. చేసేసిన తరువాత ఎప్పుడైతే యజ్ఞం ఫినిష్ అవుతుందో, ఎప్పుడైతే ఒక కార్యక్రమం అవుతుందో, అప్పుడు అందులో పాల్గొన్నటువంటి యజమానులు, అందులో ఆ యజ్ఞాన్ని చేయించేటువంటి ఋత్వికులు, అక్కడ ఉండేటువంటి దేవతాగణాలు, వీళ్ళందరూ కూడా అపృత్యావభృతం ఆపృత్యాహ అంటే చేశారన్నమాట. ఏమిటి చేశారు? అవభృత స్నానం అని ఏం చేస్తారంటే, మొత్తం కార్యక్రమం అంతా అయిపోయి, యజ్ఞం అయిపోయిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత అందులో కూర్చుని ఉండేటువంటి ఆ యజమానులు, ఆ యజ్ఞకర్తల్ని వాళ్ళు స్నానం చేయాలి. ఆ స్నానం చేసేదాన్ని అవభృత స్నానము అంటారు, పరిపూర్ణంగా అయినటువంటి దాన్ని. అటువంటి అవభృత స్నానం యత్ర గంగా యమునా అన్వితా, ఎక్కడ వీళ్ళు అవభృత స్నానం చేశారంటే గంగా యమునల సంగమస్థానం అయినటువంటి ఆ ప్రాంతంలో విరజేన, అక్కడ వీళ్ళు స్నానం చేశారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది కదా. అందువల్ల అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ ధ్యానం వల్ల, ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆ యజ్ఞం జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో విరజేన, అప్పుడు ఆ మహర్షి గణాలు వాళ్ళు మొత్తం అందరూ కూడా విరజేన, నిర్మలమైనటువంటి ఆ ఆత్మన సర్వే స్వం చే, అందరూ కూడా నిర్మలమైనటువంటి మనసుతో అమ్మయ్య 1000 సహస్ర పరివత్సరాన్ 1000 సంవత్సరాల పాటు అనుకున్నట్టుగా ఈ యజ్ఞం అంతా కూడా జరిగింది అని చెప్పి దాన్ని ఎంతో నిర్మలమైనటువంటి మనసుతో అవభృత స్నానాలు చేసి స్వం స్వం ధామ యుయుస్తతః, వాళ్ళ స్థానాలకి సర్వే అందరూ యుత్సహ వెళ్ళిపోయారయ్యా విదురా అని చెప్పి 35వ శ్లోకంతో
इति श्रीमद्भागवते महापुराणे चतुर्दशस्कन्धे దక్షశాపవర్ణనం నామ ద్వితీయోధ్యాయః. దక్షశాపవర్ణనం అనేటువంటిది దీంతో ఇక్కడ పూర్తయింది అని చెప్పిన తర్వాత అథ తృతీయోధ్యాయః. ఇక మూడో అధ్యాయంలో మైత్రేయ మహర్షి ఈ విధంగా ఇంకా చెప్పడం ప్రారంభించాడు. మైత్రేయ ఉవాచ సదా విద్వేషతోరేవం కాలో వైధ్రియమాణయో జామాతు శ్వశురస్యాపి సుమహానతి చక్రమే. మైత్రేయుడు జామాత అల్లుడు, జామాతుడు అంటే అల్లుడు కదా, అల్లుడు శివుడు, శ్వశురస్యపి మామగారైనటువంటి దక్షుడు కూడా ఏవం ఈ విధంగా సదా ఎప్పుడు కూడా అన్ని కాలాలలో కూడా విద్వేషతో ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ధ్రియమాణయో అలాగే ఆ ద్వేషం వాళ్ళ మనసులో అలా ఉండిపోయిందయ్యా. ఇలాగా సుమహాన్ కాలవైహి అతిచక్రమే ఈ విధంగా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు మూతి ముడుచుకుంటూ ఒకళ్ళొకళ్ళు దూరం అయిపోయి ఒకళ్ళొకళ్ళ మీద ద్వేషభావంతో ఈ అల్లుడు ఈ మామగారు ఇద్దరూ కూడా సెపరేట్గా ఉండిపోయారయ్యా చాలా కాలం విదురా అని మైత్రేయుడు చెప్పిన తరువాత ఏమిటండి ఇక్కడ రుద్రుడు మరి ఆయనేమో పరమాత్మ అంటున్నారు, ఆయన ఇదంటున్నారు కదా అనేటువంటి దాంట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏమిటి అంటే రుద్రుడు అనేటువంటిది కూడా ఒక ప్రజాపతి. మనకి తృతీయ స్కంధంలో చెప్పాడు పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభవంతో ఉండేటువంటి సదాశివుడు శ్రీమన్నారాయణుడు వాళ్ళిద్దరూ ఒకటి. సదాశివుడు అనేటువంటిది పరమాత్మ స్వరూపం, సదాశివత్వంతో ఉండేటువంటి పరమాత్మ స్వరూపం. అందులో నుంచి వచ్చినటువంటి ఒకానొక అంశ రుద్రస్వభావం. ఆ రుద్రస్వభావము ఆ రుద్రుడు అనేటువంటి వాడు ప్రజాపతి. ఆయన కూడా సృష్టి చేశాడు. అందుకనే శివస్తోత్రంలో ప్రజాపత్యై నమః అని రుద్రుడిని ప్రజాపతి అంటూ ఉంటారు. అదేవిధంగా ఆయన పశుపతి అంటూ ఉంటారు. అవి కూడా వస్తే దాని సంగతి చూద్దాం. ఇప్పుడు ఈ రుద్రుడు తృతీయ స్కంధంలో మనకు గుర్తుండే ఉంటుంది. ఆయన రుద్రగణాలని ఆయన సృష్టించాడు. ఈ దక్షుడేమో మానవ గణాన్ని సృష్టించాడు, ఇంకొక ప్రజాపతి ఇంకొక గణాలని ఇంకొక జీవరాశులను సృష్టిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రుద్రగణాలకి అధిపతి అయినటువంటి రుద్రుడు ఒక ప్రజాపతి. ఆయనకి దక్ష ప్రజాపతికి మానవ సృష్టి చేయడానికి చేయబడినటువంటి దక్ష ప్రజాపతికి వీళ్ళిద్దరికీ కూడా ఆ వైరం అనేటువంటిది చాలా కాలం ఉందయ్యా. అతి చక్రమే చాలా కాలం గడిచిపోయింది. ఇలాగా అక్కడ యజ్ఞం జరుగుతోందిగా, సహస్ర పరివత్సరాన్ని అక్కడ యజ్ఞం జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు బ్రహ్మగారు ఉన్నాడుగా. అప్పుడు యథాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణ పరమేష్టిన ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యేస్మయోభవత్. యదాతు ఆ కాలంలో ఏ కాలం అయితే పరమేష్ఠిన దేవతలకు అందరికీ దేవుడైనటువంటి బ్రహ్మగారి చేత బ్రహ్మగారు ఏం చేశారంటే సర్వేషాం ప్రజాపతీనాం అధిపత్యే. అప్పుడు ఈ ప్రజాపతులు మనువులు వీళ్ళందరూ ఉండాలిగా, వీళ్ళందరికీ ఒక లీడర్ ఉండాలిగా. బోలంతమంది సైంటిస్టులు ఉన్నారు అనుకోండి, వీళ్ళందరికీ ఒక డైరెక్టర్ అనేటువంటి వాడు ఒకడు ఉండాలిగా. వాడుండి కోఆర్డినేట్ చేస్తూ అన్ని పనులు ఏ విధంగా చేయాలి ఏమిటని చెప్పి ఒకటి చేస్తూ దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సూపర్వైజ్ చేయడానికి ఒక డైరెక్టర్ ఉంటాడే. అదేవిధంగా సర్వేషాం ప్రజాపతీనామాధిపత్యే దక్ష. అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారంటే ఇప్పుడు ఆ గొడవ అంతా జరిగిపోతూ ఉంది, సరే ఆయన పెట్టుకున్నారు. ఇంకా అక్కడ ఆధిపత్యం ఏం లేకుండా మామూలుగా యజ్ఞం జరిగిపోతూ ఉండేటువంటి ఆ సందర్భంలో ఏం చేశారంటే బ్రహ్మగారు ఒక అధ్యక్షుడు ఉండాలి, ఒక కంట్రోలర్ ఉండాలి, ఒక కోఆర్డినేటర్ ఉండాలి, ఒక డైరెక్టర్ ఉండాలి అనేటువంటి దాంట్లో అక్కడ ఉండేటువంటి ప్రజాపతులు ఉన్నారుగా. ఈ ప్రజాపతులు వీళ్ళందరికీ కూడా అధిపతి స్థానంలో అంటే వాళ్ళందరి మీద ఒక డైరెక్టర్ ర్యాంకులో దక్ష అభిషిక్త. అప్పుడు ఈ బ్రహ్మగారు ఏం చేశాడు అంటే ఈ యజ్ఞం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని చెయ్యాల్సినటువంటి యజ్ఞాలు అందులో కొన్ని మిగిలిపోయాయి. అసలు మెయిన్ పార్ట్ ఆఫ్ ది యజ్ఞం శ్రీహరి యొక్క సమ్ముఖంలో కొన్ని జరిగాయి. ఆ తరువాత ఏం చేశాడు అంటే అబ్బాయి ఇంకా వాజపేయి అనేటువంటి యజ్ఞము, తర్వాత బృహస్పతి సామం అనేటువంటి యజ్ఞాలు, ఇంకా చాలా యజ్ఞాలు ఉన్నాయి, అవన్నీ చేయాలవి.
కాబట్టి అందుకోసం అని చెప్పి ఏం చేశాడంటే బ్రహ్మగారు ఈ ప్రజాపతులందరికీ కూడా ప్రజాపతీనాం ఆధిపత్యే దక్ష అభిషిక్త, మళ్ళీ ఆ దక్షుణ్ణి బుజ్జగించి రావయ్య బాబు అనవసరంగా నానాగత్రలు చేసేస్తున్నావు నువ్వు అని చెప్పేసేసి ఆ దక్షుణ్ణి ఈ ప్రజాపతులందరి మీద కూడా డైరెక్టర్ కింద అభిషేకించేటప్పటికి అప్పుడు అతని ఏమిటి అహంకారం ప్రజాపతి కదా, నేను అనేటువంటి భావం ఈ సమస్తమైనటువంటి జీవుల్లోకి రావడానికి కారణం ఏంటంటే దక్ష ప్రజాపతి. కాబట్టి నేను అనేటువంటి భావంతో అప్పుడు నన్నేమో డైరెక్టర్ చేశాడు, నన్ను ప్రజాపతులందరికీ కూడా లీడర్ని చేశాడు అనేటువంటి స్మయ అంటే గర్వం అభవత్ ఆ దక్షుడు కలిగింది. అంటే ఏమిటనమాట, పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదు అనేటువంటి సామెత ఉంటుంది చూసారా, ఆ విధంగా ఓహో మళ్ళీ బ్రహ్మగారు నన్ను బతిమాలు తీసుకొచ్చాడు అంటే వయసులో నేను వీళ్ళందరికీ పెద్దవాడిని, అందులో చాలా ప్రధానమైనటువంటి మానవ సృష్టి చేయడానికి నన్ను నియమించారు, నేను అహంకార ప్రజాపతిని అని అంత గొడవ జరిగినా అంత ఇదున్నా సరే ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపం లేకపోవడం మూలంగా స్మయం అభవత్ గర్వం కలిగిందయ్యా విదురా దక్ష ప్రజాపతికి. సరే గర్వం కలిగింది, నేను చాలా గొప్పవాడిని అని చెప్పి ఒళ్ళు విరుచుకుంటూ ఇటు అటు నడుస్తూ ఉంటారు చూసారా మామూలుగా కొంతమంది ఉన్నాడు అనుకోండి, ఎవడో ఐపీఎస్ ఐఏఎస్ గడ ఎవడోవాడు ఆ కారులోంచి వచ్చేవాడు, వాడి నడక వాడి వాడి వెనకాలేముగా సెల్యూట్ కొట్టేవాడు, వాడు కాళ్ళు తీసేవాడు ఒకడు, ఇలా ఉండేటప్పుడు వాడు ఏదో పొంగిపోతూ వాడు ఏదో ఊహించేసుకుంటే ఆ బాడీ లాంగ్వేజ్లో ఉండేటువంటి ఆ గర్వం అంతా ఎక్కడి నుంచి వస్తుంది, నేనేదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, నేనేదో డీజీపీ గాడిని, నేనేదో పెద్ద అధికారిని అనుకుంటే ఆ చుట్టూ వెనకాల తిరుగుతూ ఫైల్స్ పట్టుకుని వెనకాల పరుగులు తీస్తూ నక్క వినయాలు చేస్తూ ఉండేటువంటి ఆ గర్వం ఉంది చూసారా, అది కూడా మానవుల్లోకి వచ్చేసింది. అందువల్ల ఇవన్నీ చూసి కాస్త జ్ఞానం కలిగినటువంటి వాడు వీటిలన్నిటి చూసి నవ్వుకుంటుంటాడు. అదే ఐఏఎస్ ఐపీఎస్ గాడు వాడు రిటైర్ అంటే వాడి మోహం కుక్క కూడా చూడదు అక్కడ. ఇది అనుభవమే అందరికీను. సరే అది వదిలేయండి. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే దక్షుడు ప్రజాపతులందరికీ కూడా ఆధిపత్యం వహించాడో అప్పుడు ఇంకా కొన్ని చిన్న చిన్న యజ్ఞాలు కొన్ని యాగాలు అవన్నీ ఉండిపోయి అవి చేయాల్సినటువంటి బాధ్యత దక్ష ప్రజాపతికి పట్టింది. ఇష్ట్వాస వాజపేయేన బ్రహ్మిష్టానభిభూయ చ బృహస్పతి సవం నామ సమారేభే కర్తృత్తమం. అప్పుడు ఎప్పుడైతే ఈయన ఛార్జ్ తీసుకున్నాడో ప్రజాపతులందరికీను, ఆ లోపల ఏమిటంటే అంతకుముందు జరిగిందిగా ఆ సత్రంలో మానవులు ఎలా ఉండాలి ఏమిటి, వాళ్ళ ఆయుష్లు ఎలా ఉండాలి, వాళ్ళ రూపాలు ఎలా ఉండాలి, వాళ్ళు ఎక్కడికి పుట్టాలి, వాళ్ళు పుట్టేటువంటి విధానాలు ఏమిటి, వాళ్ళు తినేటువంటి ఆహారం ఏమిటి, ఈ రకరకాలైనటువన్నీ ఆ ముందు డిసైడ్ అయ్యాయి. హరి యొక్క ఆధ్వర్యంలో అవి డిసైడ్ అయ్యాయి కొంత. ఇప్పుడు దక్ష ప్రజాపతి వచ్చి ఇక మిగిలినటువంటి పార్టులు చేయడం కోసం అని చెప్పి ఆయన వచ్చి ఏం చేశాడో మొట్టమొదట వాజపేయ ఇష్టి అంటే యజ్ఞం అనమాట. వాజపేయం అనేటువంటి యజ్ఞాన్ని ఈ దక్ష ప్రజాపతి ఆధ్వర్యంలో జరగబడింది అనమాట. బ్రహ్మిష్టాన్ బ్రహ్మనిష్ఠులను అభిభూయ చ తిరస్కరించేసి అవమానించేటువంటి వాడు అతడు వాజపేయం అయిన తర్వాత బృహస్పతి సవం నామ, వాజపేయము అదేవిధంగా బృహస్పతి సవము అని ప్రసిద్ధిగాంచినటువంటి క్రతు ఉత్తమం సమారేభే. అప్పుడు అని చెప్పేసేసి మిగతా దేవర్షి పితృదేవత దేవర్ష వీళ్ళందరినీ కూడా అవమానించేటువంటి వాడు అతను ఏం చేశాడు, మీరంతరా అన్నట్టుగా నాకు అన్నీ తెలుసు అని చెప్పేసేసి నా ఆధ్వర్యంలో ఇవన్నీ చేసి పారేస్తాను అని చెప్పేటువంటి విధంగా దక్షుడు వాజపేయ యాగం చేశాడు. తర్వాత తనకు ఆ గర్వం ఉందిగా, నేను ఐఆమ్ ది సుపీరియర్, ఐఆమ్ ది డైరెక్టర్ ఆఫ్ ది ఆల్ దీస్ ఫెలోస్ అనేటువంటి అతడు బ్రహ్మనిష్ఠుని అవమానించేటువంటి వాడు అలా అవమానిస్తూనే ఉన్నాడు. ఎవరైనా వచ్చారనుకోండి డైరెక్టర్ కాసేపు వాడు పని పాట ఏముండదు, లోపల టీ తాగుతూ ఉంటాడనమాట. వీడు పోజు కొంచెం చూపించాలి కాబట్టి కాసేపు ఉండి రమ్మనమంటాడు పిఏతో. అంటే వీడు పాపం వెర్రివేషం వేసుకుని వీడు ఏదో పెద్ద దీంతో వీడి వెర్రిమోహం వేసుకుంటాడు. అలాగే వాళ్ళు కొంత స్టేటస్ అనుకుని ఆ గర్వాన్ని స్టేటస్ అనుకుని మెయింటైన్ చేస్తూ ఉండేటువంటి విధంగా బ్రహ్మనిష్ఠుల్ని ఈయన బ్రహ్మిష్టాన్ అభిభూయ వాళ్ళు ఇంకా అవమానం చేసేటువంటి స్థితిలోనే ఉన్నాడయ్యా విదురుడు. అలా ఉన్నటువంటి వాడు
బృహస్పతి శవము అనేటువంటి యజ్ఞం చేయడానికి ఉపక్రమించాడు. అందుకు వాజపేయం అనేటువంటి ఒక యజ్ఞాన్ని కూడా చేయడానికి హీ డిసైడెడ్ టు కండక్ట్ దోస్ 2 యజ్ఞాస్ అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో వాజపేయం అంటే ఏమిటి, బృహస్పతి శవం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసిన తర్వాత మిగతా శ్లోకాలకు వెళ్దాం. ఇది 3వ అధ్యాయం.